వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి, నేను చెప్పవసరం లే, మీ అందరికీ తెలుసు, మసూద్ అజార్. వీడు కరడుగట్టిన ఉగ్రవాది. ఎన్నో దారుణమైన ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. అయితే గతంలో గడిపిన జమ్మూలోని అత్యంత కట్టుదిట్టమైన కోట్ బల్వాల్ జైలు పేరు చెప్తేనే ఇంకా వణికిపోతున్నాడు. ఈ సందర్భంగా పోలీసుల మర్యాదలు గుర్తుకు వస్తూనే భయపడిపోతున్నాడు. ఆ సమయంలో జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు మొదటిసారిగా వెల్లడించాడు. తాను తన సహచరులు పారిపోవడానికి ఒక సొరంగం తవ్వినట్లు, తమ ప్రణాళికలకు సహాయపడడానికి పనిముట్లను కూడా తెచ్చుకున్నట్లు అతను అంగీకరించాడు. అయితే వారు బయటపడిపోతున్న చివరి క్షణంలో వారి పలాయన ప్రయత్నం విఫలమైంది. సంఘటనను గుర్తు చేసుకుంటూ అజార్ స్పష్టంగా కలత చెందినట్లు కనిపించాడు. ఆనాటి భయం, ఉద్రిక్తత ఇప్పటికీ అతన్ని వెంటాడుతున్నాయి. పట్టుబడిన తర్వాత అజార్ అతని తోటి ఖైదీలను తీవ్రమైన శారీరక హింసకు గురిచేశారు. తమను ఎంత దారుణంగా కొట్టారో, తమ శరీరాలు ఎలా వాచిపోయి రక్తంతో నిండిపోయాయో అతను వివరించాడు. మా శరీరాలు డబుల్ రెట్టెలా వాచిపోయాయి అని అతను చెప్పాడు. శిక్షలో భాగంగా ఆహారం, మరుగుదొడ్డికి వెళ్లడం కూడా ప్రాథమిక అవసరాలను కూడా నిరాకరించారు. జైలు భయం అతనిపై, అతని సహచరులపై శాశ్వత ప్రభావాన్ని చూపింది. అజార్ తనను ఒక కఠినమైన అధికారి విచారణకు తీసుకెళ్లినట్లు వివరించాడు. విచారణ సమయంలో అతనికి సంకెళ్లు వేశారు. సొరంగం కోసం పనిముట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఆ అధికారి డిమాండ్ చేయడంతో అజార్ అనుభవించిన ఒత్తిడి, భయం మరింత తీవ్రతరమైంది. ఈ కఠోర అనుభవం అతనిపై మచ్చలను మిగిల్చింది. తమ బాధల సమయంలో బలం, మనుగడ కోసం ప్రార్థించామని అతను చెప్పాడు. మసూద్ అజార్ పాకిస్తాన్కి చెందిన ఒక సుప్రసిద్ధ ఉగ్రవాది, జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు. జూలై 10, 1968 పాకిస్తాన్లోని బహవల్పూర్లో జన్మించిన అతను కరాచీలోని ఒక మదర్సాలో చదువుకున్న తర్వాత హర్కత్ ఉల్ అన్సార్ అనే మిలిటెంట్ గ్రూప్ లో చేరాడు. అతను ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ దళాలకు వ్యతిరేకంగా పోరాడాడు. ఆ తర్వాత IC-814 విమానం హైజాక్ సమయంలో బందీల మార్పిడిలో భాగంగా భారత ప్రభుత్వం డిసెంబర్ 1999లో విడుదల చేసిన తర్వాత జైషే మహ్మద్ని స్థాపించాడు. అప్పటి నుంచి అతను భారతదేశంలో అనేక ప్రధాన ఉగ్రవాద దాడులతో సంబంధం ఉంది. భారతదేశం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. ఇలాంటి నీచులను ఆ రోజు లేపేయాల్సింది, ఎంక్వైరీల పేరుతో ఉంచకుండా. అందుకే ఈరోజు ఈ దేశానికి పట్టి పీడిస్తున్న శనిల్లా, దరిద్రుల్లా తయారైనరు. ఏదేమైనా జమ్మూ కాశ్మీర్ ఆఫీసర్లకు, అప్పటి ఆఫీసర్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను కూడా వణికిచ్చిండ్రు. కానీ కొట్టేదేదో ఒక్కడి కొట్టి పానం పోయేలాగా చేస్తే అయిపోయేది సార్. మా అంటే మిమ్మల్ని సస్పెండ్ చేసేటోరేం, కానీ ఈ దేశానికి ఉన్న ఒక దరిద్రం వదిలిపోయేది. ఇప్పుడు ఈరోజు వాడే కాకుండా మళ్ళీ ఒక మహిళా ఉగ్రవాద సంస్థను కూడా పెట్టి దేశం మీద నాశనం చేయడానికి సిద్ధమైపోయిండు. ఇలాంటి వాళ్ళను వదిలేసినందుకు బాధగా ఉంది, భయపెట్టినందుకు గర్వంగా ఉంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు చేసే సహాయంతోనే ఈరోజు ఈ ఛానల్ నడుస్తోంది. ప్లీజ్ కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 4 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.